శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా కుబేరలింగం వరకు అరుణగిరి ప్రదక్షిణను ఆచరించాము. ఈ భాగంలో కుబేరలింగం యొక్క విశిష్టతను దర్శించుకుందాం. సదాశివా కరడు మురడాన వళిగ కెళతాను కణకు బలి కొడుకు మహాశివా. అష్టదిక్పాలకులలో ఉత్తరానికి అధిపతి అయిన కుబేరుడు పూజించి అనుగ్రహం పొందిన కుబేరలింగం విశేషంగా ఈ ప్రదేశంలో వెలుగొందుతూ ఉంది. ఈ ఆలయ ద్వారం పైన నాయనార్లుగా పేరుగాంచిన జ్ఞానసంబంధర్, అప్పర్, సుందరర్, మహాశివ భక్తులైన మాణిక్యవాచకర్ పరమేశ్వరుణ్ణి వీక్షిస్తూ ఉన్న శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా కుబేరుడు స్వయంగా పూజించిన శివలింగం కుబేరలింగానికి చేరుకున్నాము. ఈ ప్రదేశం నుండి అరుణగిరి ఎంతో వైభవంగా దర్శనమిస్తూ వీక్షించే వారికి అరుణగిరి 2 గిరులుగా దర్శనమిస్తుంది. మనకు ముందుగా ఉన్న గిరిని వినాయకుని రూపంగా, వెనక ఉన్న గిరిని అరుణాచలునిగా భక్తులు భావిస్తారు. ఈ వినాయకుని శిఖరాన్ని దూరం నుంచి వీక్షించినప్పుడు సిద్ధుని రూపంగా దర్శనమివ్వటం పరమ విశేషం. కుబేరలింగం నుండి ప్రదక్షిణా మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున కుబేర వినాయకునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. కుబేరలింగాన్ని దర్శించుకునే భక్తులు మొదటిగా కుబేర వినాయకుడిని దర్శించుకుని ఆ తరువాత కుబేరలింగాన్ని దర్శించుకునే ఆనవాయితీ పూర్వం ఉండేది.
ఎలాంటి కోరికలతో వచ్చిన వారికైనా చివరికి అరుణగిరి ప్రదక్షిణ యొక్క అనుభవం ఆ కోరికలన్నింటినీ నిగ్రహించి అరుణాచలుని అనుగ్రహం ద్వారా ఆత్మనుగ్రహించి బాహ్య విషయాల నుండి బయటపడి అంతర్ముఖం అవ్వాలనే ఆర్తి మొదలవుతుంది. ఒకసారి అరుణగిరి ప్రదక్షిణకు ఆకర్షితులమయ్యామంటే నిష్కర్షగా వారి మానసిక దృక్పథం ఆత్మజ్ఞానం వైపు పురోగమిస్తుంది. అరుణగిరి ప్రదక్షిణ పురాణాలలో గొప్పగా ప్రతిపాదించబడి అనాది కాలం నుండి అనుసరించే గొప్ప సాంప్రదాయం. దీని అపారమైన ఆధ్యాత్మిక విలువను అనేక మంది ఋషులు, మహాత్ములు, జ్ఞానులు అనుభవించి మరీ నొక్కి వక్కానించారు. అరుణగిరి ప్రదక్షిణను భక్తితో నిండిన హృదయంతో మనసును అరుణాచలునిపై కేంద్రీకరించి చేయవలసిన విధి. ఇది ఇలానే చేయటం వల్ల పరమేశ్వరుని పట్ల భక్తి, ఏకత్వ భావాలను పెంచుకోవటం ద్వారా ఆయన అనుగ్రహానికి తప్పక పాత్రులవుతాము. ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున ఇడుక్కు పిళ్ళయార్ అనే ఒక సిద్ధుని సమాధి ఉంది. దీనినే మోక్షద్వారం అని కూడా అంటారు. ఇడుక్కు అనగా 2 రాళ్ల మధ్య ఉన్న ద్వారం. ఈ మోక్షద్వారం గురించి అనేక అసత్య కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన ప్రామాణికం ఏదీ తెలియలేదు. కానీ కర్ణ పరంపర ద్వారా చెప్పబడిన తాత్విక అర్థం ఏంటంటే మోక్ష సాధన అత్యంత క్లిష్టతరమైనది. కానీ మన సంకల్ప సిద్ధికి గురువు అనుగ్రహం తోడైతే అది అత్యంత సులభతరం. అంటే మోక్షం సాధించటం ఎంత కష్టమో అంతే సులభం కూడా. అందువల్లే భగవాన్ శ్రీరమణులు ఆత్మవిద్య అతి సులభం, ఆహా ఆత్మవిద్య చాలా సులభం అని ఆత్మవిద్య అనే 5 చరణాలతో కీర్తించారు. అలాగే మోక్షద్వారంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ ఇడుక్కు పెళ్ళయారి సమాధి మధ్యలో ఉన్న చిన్న ద్వారం నుండి బయటికి రావటం అనేది చూడడానికి చాలా కష్టతరం. కానీ అందులోని మర్మమెరిగి కొంచెం వాలుగా దూరి లాఘవంగా బయటికి రాగలిగితే అది అత్యంత సులభతరం. ఆ ద్వారం నుండి బయటికి వచ్చిన వారిని నందీశ్వరుడు వీక్షిస్తూ ఉంటారు. అంటే సహజంగా రుద్రుణ్ణి వీక్షించే నందీశ్వరుడు ఇక్కడ నరుణ్ణి వీక్షిస్తున్నారు. అంటే మోక్షద్వారం నుండి బయటికి వచ్చిన నరుడు రుద్రుడవుతున్నాడు అని పరమార్థం. భక్తులందరికీ నాదొక ప్రత్యేకమైన విజ్ఞప్తి. ఎంతో దూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అరుణగిరి ప్రదక్షిణ గావించుకుని అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవటానికే ఎన్నో గంటల సమయం కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది మాకేదో మంచి జరుగుతుంది, అప్పులన్నీ తీరిపోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఏ కోరికలైనా నెరవేరుతాయి లాంటి ప్రామాణికాబద్ధం లేని ఎన్నో అసత్య కథనాలు నమ్మి అనేక వేల మంది భక్తులు గంటల తరబడి మోక్షద్వారం వద్ద సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలాంటి భక్తులందరినీ చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది. మీ అందరికీ ఒకటే చెబుతున్నారు, అరుణాచలం జీవుల్ని ఆకర్షించే మహాశక్తి. ఇక్కడ మనందరం శక్తినే విశ్వసించాలి కానీ ఏ వ్యక్తిని కాదు. అలా గంటల తరబడి ఈ మోక్షద్వారం కొరకు వేచి ఉండుట కంటే నిర్మలమైన మనస్సుతో నిశ్చలంగా ఎక్కడి నుండైనా సరే అరుణాచలేశ్వరునే ధ్యానిద్దాం. ఇది అనేక మంది మహాత్ముల యొక్క అనుభవసారం. అరుణగిరి ప్రదక్షిణలో ఇది ఇడుక్కు పిళ్ళయార్ అనే మహాత్ముని సమాధి ఇప్పుడు ప్రజలందరూ మోక్షద్వారంగా పిలుస్తున్నారు. అరుణాచల మహాత్మ్యంలో సాక్షాత్తు శివవచనం ఏంటంటే, అరుణాచలాన్ని దర్శించినా ఎక్కడి నుండైనా కానీ మనసులో స్మరించినా అతి కష్టంతో కానీ పొందలేని వేదాంత తత్వజ్ఞానాన్ని మరే ఇతర సాధన లేకుండానే అందరూ పొందగలరని స్వయంగా పరమేశ్వరుడే మనందరికీ ఇచ్చిన అభయం.
మోక్ష సాధనే అంత తేలికగా ఇస్తున్నప్పుడు బాహ్య కోరికలను ఆయన నెరవేర్చకుండా ఉంటారా? ఇడుక్కు పిళ్ళయారు వద్ద నుండి ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపు నుండి చూస్తే అరుణగిరి పంచముఖాలతో అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. పరమేశ్వరుని యొక్క పంచముఖాలకు గుర్తుగా 5 శివలింగాలు ఒక కట్టడంపై ఇక్కడ ఉన్నాయి. పంచలింగాలపైన పద్మాసనంలో కూర్చున్న మూర్తికి నడుము పైన శివలింగ ఆకృతి ఉంటుంది. అరుణగిరి ప్రదక్షిణలో పంచముఖాల దగ్గరికి వచ్చాము. ఈ పంచముఖ దర్శనం యొక్క తాత్విక అర్థం ఏంటంటే, అరుణగిరి ప్రదక్షిణను అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం వద్ద నుండి మొదలుపెట్టి వస్తుండగా అరుణగిరి విభిన్న రూపాలతో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ పంచముఖ ప్రదేశానికి చేరుకునేసరికి అరుణగిరి 5 ముఖాలతో అంటే మనకు శివ కుటుంబం దర్శనమిస్తుంది. అందులో మధ్యన ఉన్న గిరిని అరుణాచలుడని, ప్రక్కనే ఉన్న గిరిని పార్వతీదేవి అని, వారికి ముందు ఇరువైపులా నెలకొని ఉన్న గిరులను వినాయకుడు కుమారస్వామి అని, వారికి క్రింద ఉన్న గిరిని నందీశ్వరుడు అని భక్తులు దర్శించుకుంటారు. శివ కుటుంబం ఎలాగో ప్రతి ఒక్కరి జీవితంలోని భార్య, భర్త, పిల్లలు, సేవకులు ఉంటారు. కానీ భాగస్వామిని ఒకలాగా, పిల్లలను ఒకలాగా, సేవకులను ఒకలాగా చూస్తూ ఉంటాము. వారిని చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అరుణగిరి ఎప్పుడూ ఎల్లవేళలా ఏకరూపమే. ఆ అరుణగిరియే ఒక్కొక్క ప్రదేశంలో భిన్న భిన్న రూపాలతో వ్యక్తమవుతూ ఉంది. ఇక్కడ వినాయకుని శిఖరం అని, సుబ్రహ్మణ్యేశ్వరుని శిఖరం అని అరుణగిరిని వేరు చేయలేం. ఇన్ని రూపాలుగా దర్శనమిచ్చేది కూడా అరుణగిరియే. దాని నుండి ఏదీ వేరుగా లేదు. మన చేతుకున్న 5 వేళ్ళు వేరువేరుగా కనిపిస్తున్నా ఇవి మన చేతిలోని భాగమే. అలాగే జీవులందరూ కూడా చూడడానికి విడివిడిగా కనిపిస్తున్న పరమేశ్వరులోని భాగమే. భాగస్వామి, పిల్లలు, సేవకులు, బంధుమిత్రులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ మనందరిలో ఉన్న తత్వం మాత్రం ఒక్కటే. బాహ్యంగా ఎవరు ఎలా వ్యవహరించినా అంతర్గతంగా ఉన్న తత్వం ఒక్కటే అనే సత్యాన్ని మహాత్ములు మనకు సుస్పష్టంగా విశదపరిచారు. అలాగే ఈ ప్రదేశంలో అరుణగిరి పంచముఖాలతో వ్యక్తమవుతున్న అరుణగిరి మాత్రం ఎప్పుడూ ఒక్కటే అన్న సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఈ పంచముఖాల వద్ద ఇసైకి సిద్ధర్ సమాధి ఉంది. ఈయన విశిష్టత ఏంటంటే, ఈ సిద్ధర్ 1008 సార్లు అరుణగిరికి అంగప్రదక్షిణ ఆచరించిన గొప్ప మహాత్ముడు. తమ తమ సాధనా మార్గాలలో అరుణాచలుని అనుగ్రహానికి పాత్రులైన మహాత్ములు ఎందరో. అంగ ప్రదక్షిణలు పూర్తి చేసిన మహిమాన్వితమైన మహాత్ముడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాయ